మద్యం కేసులోని డబ్బుతో వెంకటేష్ నాయుడు జల్సాలు చేశాడంటూ ఎల్లో మీడియా కట్టుకథ అల్లుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వెంకటేష్ నాయుడు తమన్నా ప్రయాణించిన విమానం సీఎం రమేష్ ది అని, దాన్ని బుక్ చేసింది మధు క్రియేషన్స్ వారు అని అన్నారు. విమానంలో సినిమా హీరోయిన్ తమన్నాతో పాటు మరికొందరు కూడా ఉన్నారని తెలిపారు. వారి ఫోటోలను బయటపెట్టకుండా కేవలం వెంకటేష్ నాయుడు ఫోటోని చూపిస్తూ ఎల్లో మీడియా ఇష్టానుసారం వార్తలు రాస్తోందని విమర్శించారు. వీళ్ళు బుక్ చేశారు కదా, ఈ మధు క్రియేషన్ విమానం ఎవరిదో తెలుసండి? పరిశోధనలో తేలింది. మీ అందరికీ వార్త, ఫ్లాష్ వార్త. ఈ చార్టెడ్ ఫ్లైటు ప్రస్తుత బీజేపీ నాయకుడు, గతంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండు, సీఎం రమేష్కి సంబంధించిన ఫ్లైటు. బుక్ చేసిందేమో మధు క్రియేషన్స్, ప్రయాణించిందేమో తమన్నా భాటియా, వెంకటేష్ నాయుడు. బుక్ చేసింది మధు క్రియేషన్స్, విమానమేమో చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడిది, ప్రయాణించిన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు స్నేహితులు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందండి? ఏం వాదనలండి ఇవి? ఇది కుట్రకు పరాకాష్ఠగా. మద్యం కేసులో డబ్బుతో వెంకటేష్ నాయుడు జల్సాలు చేస్తున్నాడంటోంది ఎల్లో మీడియా. హీరోయిన్ తమన్నా భాటియాతో ఉన్న ఒక ఫోటోను కూడా రిలీజ్ చేసింది. అయితే అదే వెంకటేష్ నాయుడు లోకేష్తో, చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళకి సన్నిహితంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా వెంకటేష్ నాయుడు ఫోటోలున్నాయి. తాజాగా పీజేఆర్ సుధాకర్ బాబు మరొక టికెట్ని కూడా మనకి చూపిస్తున్నారు, బుకింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. సో ఇది బుక్ చేసినది, చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది మధు క్రియేషన్స్. అదేవిధంగా సీఎం రమేష్కి సంబంధించినది ఈ చార్టెడ్ ఫ్లైట్ అని కూడా ఆయన చెప్తున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సతీష్, జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సతీష్ చెప్పండి, సన్నిహితంగా ఉన్నదేమో తెలుగుదేశం పార్టీతో, ఆరోపణలు చేస్తున్నదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ఎలా చూడాల్సి ఉంటుంది? వైఎస్ఆర్సీపీ వెర్షన్ ఏంటి? బిందు, మద్యం కేసులో రోజుకొక తప్పుడు ఆ కథలను సృష్టిస్తున్నటువంటి ఎల్లో మీడియాకు దిమ్మ తిరిగేలాగా మరొకసారి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొక సంచలనమైనటువంటి ఆధారాన్ని బయటపెట్టింది. ఏ విధంగా ఎల్లో మీడియా, సిట్టు, తెలుగుదేశం పార్టీ కలిపి ఈ మద్యం కేసులో తప్పుడు ఆధారాలను తీసుకొచ్చి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇప్పుడు మరొకసారి స్పష్టమైంది. ఏదైతే ఎల్లో మీడియా నిన్న మొన్న ఎవరైతే వెంకటేష్ నాయుడు మద్యం కేసుకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడు సినీ నటి తమన్నాతో కలిసి ప్రయాణించినటువంటి ఆ ప్రత్యేక విమానానికి సంబంధించినటువంటి ఒక ఫోటోను పెట్టి జల్సాలు చేస్తూ ఉన్నారు మద్యం అక్రమ డబ్బులతో అని పెట్టడం. అదేవిధంగా ఇదంతా వైఎస్ఆర్సీపీ డబ్బులంటూ దానిపైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టింది సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఒక టికెట్ను కూడా మీడియాకు విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా ఎవరైతే వెంకటేష్ నాయుడు ప్రయాణించినట్టు, తమన్నాతో కలిసి ప్రయాణించినటువంటి ప్రత్యేక విమానంగా చెప్తా ఉన్నారో ఆ విమానాన్ని బుక్ చేసింది ఎవరో కాదు, రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి. అంటే ఇది సాక్షాత్తు ప్రస్తుత బీజేపీ ఎంపీ, ఒకప్పటి చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ అయినటువంటి సీఎం రమేష్కి సంబంధించినటువంటి కంపెనీది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు సాన్నిహిత్యం ఉంటే వెంకటేష్ నాయుడు సీఎం రమేష్ ఎందుకు ప్రత్యేక విమానాన్ని బుక్ చేసి పంపిస్తారన్న అంశం పైన ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతారు. అంతేకాకుండా ఇందులో డేట్ కూడా ఉంది, ఏప్రిల్ 13, 2025 ఎన్నికల సమయంలో జరిగిన ప్రయాణించినట్టుగా ఈ టికెట్లో ఉంది. సో ఇప్పుడు ఈ అంశాన్ని, ఆధారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపడింది. ఇప్పటికే వెంకటేష్ నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా బయటపడింది. ఇప్పుడు వెంకటేష్ నాయుడు ప్రయాణించినటువంటి ఆ స్పెషల్ ఫ్లైట్ అన్నది సీఎం రమేష్ కంపెనీ బుక్ చేసింది అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు వెలుగులోకి రావడం అన్నది సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలను బయటపెట్టింది. ఇప్పటికే వెంకటేష్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో సాన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాల్వా వేసి మరీ సన్మానించినటువంటి ఫోటోలు, బాలకృష్ణతో ఉన్నటువంటి ఫోటోలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటు ఇప్పుడు వెంకటేష్ నాయుడు తమన్నాతో కలిసి ప్రయాణించినటువంటి ఫ్లైట్ కూడా బుక్ చేసింది సీఎం రమేష్కి సంబంధించినటువంటి కంపెనీ అన్న విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో రోజుకో కథ అల్లుతున్నటువంటి సిట్ కేసు వచ్చినప్పటి నుండి ఆధారాలు లేకుండా ఎటువంటి మనీ ట్రయల్ చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి ఒక అక్రమ కేసును నడుపుతున్నటువంటి సిట్టు రోజుకో కట్టు కథ అల్లుతుంది. ఆ
కట్టుకథలు ఉన్నటువంటి అసలు గుట్లన్నీ కూడా రట్టు అవుతూ ఉన్నాయి. ఆ గుట్లు వెనక ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకులన్న విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా చంద్రబాబు మనుషులన్న విషయం కూడా స్పష్టమవుతుంది. ఒకవైపు 11 కోట్ల ఎపిసోడ్ అదేవిధంగా బెడ్స్ కొట్టింది, ఇంకోవైపు ఇప్పుడు నోట్ల కట్టల ఎపిసోడ్ కూడా బెడ్స్ కొట్టింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ అంశాలు వేటిని కూడా ప్రస్తావించడం లేదు. వీటన్నిటినీ కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఈ సాక్ష్యంతో సీఎం రమేష్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ బుక్ చేసినటువంటి విమానంలోనే వెంకటేష్ నాయుడు ప్రయాణించడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఆధారాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయటపెట్టింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.